For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్కారం. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయన బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తర్వాత ఆయన పరిస్థితి మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు. జిట్టా బాలకృష్ణారెడ్డి 14 డిసెంబర్ 1972న యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి గ్రామంలో జిట్టా బాలరెడ్డి రాధమ్మ దంపతులకు జన్మించారు. ఆయన 1987లో బీబీ నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి సెకండరీ స్కూల్ పూర్తి చేశారు. 1989లో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 1993లో డివిఎం డిగ్రీ అండ్ పీజీ కళాశాల నుంచి బీకాంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జిట్టా బాలకృష్ణారెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేశారు. ఆయన టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ అనుబంధ యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా టీడీపీకి ఆ స్థానం దక్కడంతో ఆయన ఆ పార్టీని విడిచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరాడు. వైఎస్ హఠాత్ మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత వైఎస్ జగన్ లోక్సభలో తెలంగాణ వ్యతిరేక విధానాన్ని తీసుకోవడంతో ఆ పార్టీని వీడి సొంతంగా యువ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఇక 2023 అక్టోబర్ 20న బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మరిన్ని న్యూస్ కోసం చూస్తూ ఉండండి మ్యాక్స్ టీవీ.